ఒక దేశంలో మాజీ ప్రధానిని అరెస్ట్ చేయాలంటే ఆషామాషి కాదు. మన భారతదేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి అంత అరాచకం చేసిన ఆమెను అరెస్ట్ చేయగానే జనతా ప్రభుత్వం ఆ తర్వాత కుప్పకూలిపోయింది. చివరికి ఇందిరాగాంధీ మళ్ళీ ప్రధానమంత్రి అయింది. అందుకనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు సంబంధించినటువంటిది ఓ పక్కన ఆ ద్వంద్వ పౌరసత్వ వివాదము నిజమే. అదే సందర్భంలో పేపర్ నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులు తినేసింది నిజమే. ఓపెన్‌గా ఆధారాలతో సహా ఉంది. కానీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదంటే అది సింపథెటిక్‌గా తీసుకునే దరిద్రం మన దేశంలో ఉంది. అలాంటి ఉద్దేశంతో ఆగుతున్నారు. కానీ నేపాల్‌లో అట్లాంటి భయం ఏం లేదనుకుంటా. బాలేందర్ షా నిన్ననే హిందుత్వ రాజ్యానికి నినాదం చేశాడు అక్కడ. అయితే హిందుత్వ అనే పేరుతో కాకుండా అమ్మవారిని తలుచుకుంటూ ప్రార్థన చేయడం ద్వారా, ప్రమాణం చేయడం ద్వారా అది హిందూ రాజ్యం అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చాడు. అలాగే 24 గంటలు తిరక్కముందే అప్పట్లో అసలు ఇప్పుడున్న ప్రభుత్వం వామపక్ష భావజాలిక ప్రభుత్వాలు ప్రచండైన ఓలీ శర్మైనా ఎవడు అక్కడ మారినా సరే అక్కడ చేస్తున్నదంతా చైనా చెప్పు చేతల్లోని ప్రభుత్వం. ఆ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద విసిగిన ప్రజలు, యువతరం జంజీ ఉద్యమాలు చేసింది. ఆ ఉద్యమాలలో కీలకమైనటువంటి 80 మందిని చంపేసినటువంటి ఘటన, కాల్చి చంపినటువంటి ఘటన నేపథ్యంలో ఏకంగా మాజీ ప్రధానమంత్రి ఓలీ శర్మని అరెస్ట్ చేయడం, అట్లాగే ఆయన్ని భక్తపూర్లో అరెస్ట్ చేసి కాట్మండ్కి తరలించారు. మరొక వైపున అప్పటి హోంమంత్రి లేఖక్ను కూడా అరెస్ట్ చేయడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తుంది. తద్వారా నేపాల్లో సంథింగ్ దేనికైనా సిద్ధమన్న సంకేతం ఇచ్చాడు కొత్త ప్రధాని.